హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. మైకేల్ జాక్సన్ మూవీ రివ్యూ అయితే నిన్న నైట్ ప్రీమియర్ షో చూసామన్నమాట. అండ్ ఈ మూవీ యూజువల్ గా మైకేల్ జాక్సన్ పాటలు, మైకేల్ జాక్సన్ ఎంత ఫేమస్ సో మీరు అదే లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మూవీకి వెళ్తే మాత్రం మీరు యాక్చువల్ గా కొంచెం ఒక స్టెప్ ఏదైతే డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మూవీ మోర్ దెన్ సాంగ్స్, ఇట్ ఈస్ అబౌట్ చైల్డ్హుడ్ స్టోరీ ఆఫ్ మైకేల్ జాక్సన్. అంటే తను ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ లో పెరిగాడు, అండ్ తనతో పాటు తన బ్రదర్స్ ఎవరు, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, అండ్ తను ఎట్లా మెల్లమెల్లగా సూపర్ స్టార్ అవుతాడు అనేదే స్టోరీ. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మైకేల్ చిన్నగా ఉన్నప్పుడు తను ఎలా స్టెప్ బై స్టెప్ ఈ పాడడం కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎలా నేర్చుకుంటాడు, ఎలా తనలో తను ఇవాల్వ్ అవుతాడు విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ పీపుల్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా కూడా కవర్ చేస్తారనమాట. అండ్ వన్స్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ప్రాపర్ గా ఒక కంప్లీట్ మైకేల్ జాక్సన్, ఒక అడల్ట్ మైకేల్ జాక్సన్ చూస్తాం. అండ్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం ఇంకా అక్కడి నుంచి పీక్స్ అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎవరెవరైతే ప్యూర్ మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ ఉంటారో అందరికీ కూడా వేరే లెవెల్లో టచ్ అవుతుంది. ఎందుకంటే నేను ఓన్లీ కోర్ మైకేల్ ఫ్యాన్స్ గురించే మాట్లాడుతున్నాను. మిగిలిన వాళ్ళందరూ కూడా మేబీ ఆ లెవెల్లో మైకేల్ జాక్సన్ ఓన్లీ పాటలతోనే తెలిసి ఉండొచ్చు. బట్ ఎవరైతే మైకేల్ జాక్సన్ ని క్లోజ్ గా ఫాలో అయ్యి తన అప్పుడు బతుకున్న టైంలో తన డే టు డే అప్డేట్స్ కానివ్వండి, న్యూస్ కానివ్వండి, తన లైఫ్ స్టోరీ కానివ్వండి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈజీగా రిలేట్ అవ్వగలుగుతారు. అండ్ ఎవరికైతే తెలీదో, ఓన్లీ మైకేల్ జాక్సన్ పాటల త్రూ ఎవరికైతే తెలుసో వాళ్ళకి అసలు ఏం జరిగింది అనేది సెకండ్ హాఫ్ లో ఇంకా బెటర్ గా తెలుస్తుంది. సో రెండు విధాలుగా అందరికి తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకేమో తెలిసింది స్టోరీ లాగా కనపడుతుంది, అండ్ ఎవరికైతే తెలీదో వాళ్ళకి మాత్రం ఒక న్యూ లైఫ్ ఆఫ్ మైకేల్ జాక్సన్ చూస్తారనమాట. ఈ క్రిటిక్స్ కానివ్వండి, రివ్యూలు ఏం పట్టించుకోకండి. నేను కూడా ఈ రివ్యూ ఎందుకంటే ఏవి పట్టించుకోకుండా ఒక్కసారి ఆన్ స్క్రీన్ మన పాత మైకేల్ జాక్సన్ ని, మన చిన్నప్పుడు మైకేల్ జాక్సన్ ఒకసారి గుర్తు చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ స్టోరీ. అండ్ నేను ఏ విధంగా దీనికి రేటింగ్ ఇవ్వలేము. యాక్చువల్లీ మనం రేటింగ్ ఇవ్వడానికి అర్హులం కూడా కాదు. ఫర్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హీ ఈస్, ఫర్ ద కైండ్ ఆఫ్ డాన్సర్ అండ్ మ్యూజిషియన్ హీ ఈస్. సో సినిమా బాగుంది బాగాలేదని కాదు, వెళ్ళండి, వన్స్ అగైన్ గో బ్యాక్ టు యువర్ ఓల్డ్ మెమరీస్. అవన్నీ కూడా లైక్ స్క్రీన్ మీద చూసి హ్యాపీగా మూతో ఇంటికి వచ్చేయచ్చు విత్ ద మెమరీస్ ఆఫ్ మైకేల్ జాక్సన్. ఎంజాయ్.